నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను, నీకు తెలియదా? తెలీదురా. నేను ఏదైనా తీసుకుంటాను, నువ్వు ఏడవడం తప్ప. అర్థమైందా? బాగానే ఎక్స్ట్రా. నేను దేనికి ఉంటున్నా, అన్ని ఆపుకొని అన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే నీకోసం ఉంటున్నా. నీకు అర్థం కావట్లేదు అది. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. నేను నిజంగా నీకోసమే ఉంటున్నా. నువ్వెందుకు ఏడుస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. డే 1 నుంచి నీకోసమే ఉంటున్నా. నువ్వంటే అంత లవ్ నాకు. స్వీటీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు తెలుస్తలేదు అంతే. ఏడవగట్ల. అరే అరే ఏమైందిరా? ఏమైందన్నా? ఏమైంది మాడిపోయింది ఇక్కడ. ఏదైనా కానరా, చిన్న పిల్లల ఏడ్చింది తెలుసా, సౌండ్ చేసుకుంటూ. ఏమైందమ్మా? ప్రాంక్ చేశారు. ఎందుకు చేయాలి? అది అవసరమానండి. రాజీ సార్ మారడ చివరి రాజా. బేసిక్ గా నేను రబ్బీ గేమ్ రేపటి నుండి ఆడబోతున్నాను. అంటే ఏం బొచ్చు పీకేదేమి లేదు. సో ఒకటి చెప్తున్నాను చూడండి, ఇన్ని రోజుల్లో నేను ఇప్పుడైనా కదా బయట కూడా ఒక మనిషితో నమ్మి వాళ్ళకు ఒక మాట ఇచ్చానంటే నేను దాని మీదే ఉంటా. ఏ వ్యాపారాల్లో నిజాలు ఉండవా, నమ్మకాలే ఉంటాయి. నేను ఫ్లిప్ అయ్యే రకాన్ని కాదు. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళలో మోస్ట్ ఇష్టమైన దాంట్లో మీరు ఒకరు మాస్టర్. ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను. నువ్వంటే నాకు రోకు మోజు. ఇక్కడ మన స్టేషన్ చెప్తున్నా, భానుజాను వాళ్ళతో నేను క్లోజ్ గా ఉన్నానని కాదు, కానీ నాకు ఇష్టమైన వాళ్ళలో మీరంటే చాలా ఇష్టం. వాడి సెల్లు అంత నచ్చిందా? సో నో రిలాక్సేషన్, నో వే, నో రిలాక్సింగ్. సో సింపుల్ గా ఒకటే చెప్తా. నెక్స్ట్ మోటివేషన్ ఏంటంటే, రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తిట్టాను నాకేమైనా మనసు లేదనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నో హార్ట్ ఫీలింగ్స్, నో పర్సనల్ ఫీలింగ్స్, నో నథింగ్. అయ్యో మనం ఫైనలిస్ట్ అయిపోయాం కదా, వాళ్ళని సేవ్ చేద్దాం అన్న పాయింట్ అస్సలు వద్దు. ఆయన ఎవడలా పోతే మనకేంటి, మనవేంటో మన పనేంటో అన్నట్టు ఉండాలి కదూ. ఎందుకురా అలా ఉన్నావు? దా బయటికి. సోనియా లేచింది ఇప్పుడే. సోనియా అందుకు అబ్బా, ఇది ఇక్కడే తగలడిందా? పొద్దున్నే దీని మొహం చూసానంటే అంతే.